వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ మా మంచి వదిన వింటారు. ఏమిటో బాబు, ఈ వదిన ఇన్నేళ్లైనా అస్సలు అర్థం కాదు నాకు. మరి లేకపోతే ఏమనుకోవాలి? ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి ఓ వారం రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు, ఏ సమయానికైనా పిలుస్తాను, వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది అంటూ హుకుం జారీ చేసేసింది. సంగతి ఏమిటో అడుగుదాం అనుకుంటుండగానే ఫోన్ పెట్టేసింది. పొద్దున్నే పనివేళ కదా, తీరుబడిగా మధ్యాహ్నం మాట్లాడదామని నేను ఫోన్ పెట్టేశాను. ఇదిగో అందుకే ఇప్పుడు వదినకి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది. ఏమిటా విషయం అంటారా? నాకు వదినకి ఈ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వినండి, మీకే తెలుస్తుంది. ఏంటి వదిన, వారం రోజుల పాటు ఏదైనా తీర్థయాత్రల ప్రోగ్రాం పెట్టావా? అంతే అంతే, నీకంతకన్నా గొప్ప ఆలోచన ఎక్కడొస్తుందని? నీకొచ్చినంత గొప్ప ఆలోచన ఏమిటో? మహా అయితే ఏ రిసార్ట్కో ప్లాన్ చేసుంటావు. ఉడుకు మొత్తనంతో అన్నాను నేను. ఈ వదినని ఎంత తక్కువగా అంచనా వేశావమ్మా. నా డబ్బులు పెట్టి నేను బయటకు ఎడితే ఇంకా నా గొప్పేముంది? అంటే ఎవరిదైనా పెళ్ళా? వాళ్లే చుట్టాలందరికీ బస్ అరేంజ్ చేసేశారా? అబ్బా స్వర్ణ, ఆ పాతకాలం ఆలోచనల్లోంచి ఇంక నువ్వు అస్సలు అప్డేట్ అవ్వవా? అబ్బా వదిన, నన్ను అనకపోతే అసలు సంగతి ఏమిటో చెప్పచ్చు కదా. చూడు, మనం ఒక వారం రోజుల పాటు 5 స్టార్ హోటల్లో ఉండబోతున్నాం. రూమ్లోకే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, గంటకి కాఫీలు, కూల్ డ్రింకులు, బెల్ కొడితే వచ్చే అటెండర్లు, కాలు కదపకుండా, అలసట అనేదే లేకుండా వారం రోజుల పాటు హాయిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. నాకు మతిపోయింది. అలా ఎలా? అదే అడిగాను వదిన్ని. మనం ఓ సినిమాకి కథ రాయబోతున్నాం, దానికోసం హోటల్లో డిస్కషన్స్. ఇక్కడ మనం అంటే వదిన రాయల్ వి అని తననే అనుకొని ఉండాలి. లేకపోతే నాకు కథలు రాయడమే రాదు, ఇంకా సినిమా కథ కూడానా? నేను వెంటనే అన్నాను, కంగ్రాచ్యులేషన్స్ వదిన, సినిమాకి కథ రాసేస్తున్నావంటే ఎంత గొప్ప విషయం అని. థ్యాంక్ యూ. ఆ సినిమా కథ రాయడానికే ప్రొడ్యూసర్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు. నీకు కూడా కాస్త చేంజ్ ఉంటుందని నిన్ను కూడా నాతో రమ్మంటున్నాను. అబ్బా చాలా థ్యాంక్స్ వదిన. ఈ రొటీన్ నుంచి వారం రోజులు ఆట విడుపన్నమాట. ఇంతకీ ఎవరా గొప్ప నిర్మాత? ఏమా కథ? నాలో ఉత్సాహం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంటే అడిగా. నిర్మాత కొత్తవాడు, మన వైపు బాగా పొలాలు తోటలు ఉన్నవాడు. ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఆ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చాడు. మనం ఇప్పుడు ఆ కొడుక్కి తగ్గ కథ రాయాలన్నమాట. వదిన చెప్పిన దానికి నేను కింద పడకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. లోపల నుంచి ఏదో అనుమానం పెనుభూతమై కూర్చుంది. మన వైపు పొలాలు తోటలు ఉన్నవాడు అంటే కొంపతీసా కొబ్బరి మట్టగాడు కాదు కదా. మేమంతేలేండి, మా వైపు వాళ్ళెవరినీ వాళ్ళ పేర్లు పెట్టి పిలవం. వాళ్ళ ఆకారాన్ని బట్టో స్వభావాన్ని బట్టో కొబ్బరి మట్టగాడను, కొత్తిమీర కట్టగాడను, ఏవేవో పేర్లు పెట్టేసి ఆ పేర్లని చలామణి చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు అసలు పేరు చెప్పినా మేము గుర్తుపట్టకపోతే వాళ్లే పాపం నేనండి కొబ్బరి మట్టని అని చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కొబ్బరి మట్ట కూడా అంతేను. వాడి తోటలో ఎన్ని కొబ్బరి చెట్లుండి వాటి మట్టలు పడినా సరే, ఊళ్ళో ఇంకెవరి కొబ్బరి మట్ట అయినా కింద పడిందంటే చాలు పరిగెత్తుకు వెళ్ళిపోయి దాన్ని తెచ్చేసుకుని ఈనెలు తీసి చీపురు చేసేసుకుని మట్ట పొయ్యిలో పెట్టేసుకునే బాపతు. అందుకే వాళ్ళందరూ కొబ్బరి మట్టగాడు అని పిలుస్తారు. అలా కూడబెట్టిన డబ్బుతో ఇప్పుడు కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాడన్నమాట అనుకున్నాను మనసులో. అంతలో వదినంది, వాడి పేరు ఏదైతేనేమి మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. అంతగా కావాలంటే కథ ఇంకా డెవలప్ చేయాలని హోటల్లో ఇంకో 4 రోజులు ఎక్కువ కూడా ఉండొచ్చు మనం. అది కాదు వదిన, ఆ కొబ్బరి మట్టగాడే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. ఇంకా వాడి కొడుకంటావా, మరీ తాళం చెవిలా ఉంటాడు. గట్టిగా కొలిస్తే 5 అడుగులు కూడా ఉండడు.
వంకర టింకర నడక వాడును. తిన్నగా నిలబడను కూడా నిలబడలేడు కదా. తత్తత్తా మెమ్మెమ్మే అని చప్పరిస్తాడు తప్పితే నోరిప్పి గట్టిగా మాట్లాడలేడు. వాడు హీరో ఏమిటి వదినా? అయ్యో స్వర్ణ, చూసే జనాల కర్మ కానీ వాడెలా ఉంటే మనకెందుకమ్మా? మనకు కావాల్సింది ఛాన్స్ అంతే. వదులుకుంటావా ఏంటి? అయినా ఈ రోజుల్లో హీరోకి మాట రాకపోతేనే డబ్బింగ్ చెప్పేవాళ్ళు బోల్డు మంది. హీరో ఎవడైనా పర్వాలేదు, డబ్బు దండిగా పెట్టే నిర్మాత ఉంటే చాలు. ఒక్కసారి హీరో మొహం ఫ్రేమ్లో చూపిస్తారంతే, తర్వాతంతా గ్రాఫిక్సేగా. హీరో చిటికిన వేలు చూపించడం, విలన్ గ్యాంగులో ఉన్న అంత లావు మనిషి అంతెత్తు ఎగిరిపడ్డం, హీరో కాలి గోరు చూపించడం, విలన్ గ్యాంగులోని ఇంకో చుంచుమూతిగాడు సీలింగ్ వరకు ఎగిరి అక్కడ అతుక్కుపోవడం, ఇక్కడ హీరో కన్రెప్పలు టపటపలాడించడం, విలన్ గింగిరాలు తిరుగుతూ హీరో కాళ్ల ముందు కుప్పలా కోలడం, ఇవన్నీ గ్రాఫిక్స్లో కవర్ చేసేస్తారు. మరింక నడకంటావా? అయ్యో, ఈ రోజుల్లో హీరో ఎంత వంకర టింకరగా కుంటుతున్నట్టు నడిస్తే అంత హిట్ అయిపోతున్నాయి సినిమాలు. అయినా ఈ రోజుల్లో హీరో అందచందాలు ఎవరికి కావాలి? కాశ్మీరు అందాల నుంచి కన్యాకుమారి వివేకానంద రాక్ వరకు ఇండియాలో లొకేషన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అందమైన చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించేస్తే చాలు. హీరో పుట్టింది ఫక్తు పల్లెటూరులో కొబ్బరి తోటలో ఉన్న గుడిసెలో అయినా సరే ప్రపంచమంతా తిరిగేస్తాడన్నమాట. వాడు చదువులోనూ ఆటల్లోనూ కుంగుఫు కరాటే లాంటి వాటిల్లోనూ, కర్రసాము కత్తి యుద్ధం విలువిద్య లాంటి వాటిల్లో అన్నింటిలోనూ ఆరితేరిన వాడేనన్నమాట. ఇటు సంప్రదాయ సంగీతంలో హేమాహేమీలను ఓడించేస్తూ ఉంటాడు, అటు వెస్టర్న్ మ్యూజిక్ అదరగొట్టేస్తూ ఉంటాడు. క్లాసికల్ డాన్స్ నుంచి వెస్టర్న్ డాన్సెసే కాదు, అక్రోబాట్ జుంబా లాంటి వాటన్నింటిలోనూ వీడే ఫస్ట్ వచ్చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ఉన్నా ఎలాంటి వారైనా అందరినీ ఓడించేస్తున్నట్టు చూపించేసి మన హీరో ఇమేజ్ని ఆకాశమంత ఎత్తు పెంచేస్తామన్నమాట. ఆ హీరోకి 1వ క్లాస్ నుంచి PhD వరకు అన్నీ గోల్డ్ మెడల్సే. స్వర్ణ, నువ్వు ఇక్కడ 1వ క్లాస్కి గోల్డ్ మెడల్ ఎవరిస్తారు అని అడక్కే. ఇక్కడే కాదు, అసలు ఎక్కడా లాజికల్ క్వశ్చన్స్ అడగద్దంతే. ఇక కథలోకి వెడితే ఆ హీరో వాళ్ళమ్మ ఆ మెడల్స్ అన్నీ కలిపి ఓ పెద్ద తాడుకి వరుసగా పేర్చుకుని ముళ్ళేసుకుని కాసుల పేర్లా మెళ్ళో వేసుకుని ఆ ఊళ్ళో జరిగే ప్రతి పేరంటానికి వెడుతుందన్నమాట. ఆ వీడియో ఎంత గొప్పగా ఉందో చూడు. పరవశించిపోతూ చెప్పుకుపోతున్న వదినిని మధ్యలోనే ఆపేసి వెటకారంగా అడిగాను, పేరంటం నుంచి వచ్చి ఆ కాసుల పేరుని మెళ్ళలోంచి తీశాక ఆ గుడిసెలో మేకుకి తగిలిస్తుందేమోలే. నువ్వు వింతే స్వర్ణ, ఇలా చెప్తే అలా పట్టేస్తావు, అందుకే అన్నింటికీ నిన్నే పిలుస్తాను. అవును, అక్కడ ఇలాంటి సీన్ పెడితే ఎలా ఉంటుంది ఆలోచించు. హీరో చిరిగిపోయిన తన చొక్కాని నెమ్మదిగా విప్పి గోడకున్న మేకుకి తగిలిస్తూ ఖాళీగా ఉన్న ఆ మేకును చూసి అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడే ఓ మూలన కుక్కి మంచంలో పడుకుని ఎముకలు కనిపిస్తున్నట్టున్న అతని తాత, ఎందుకురా అరుస్తావో, మీ అమ్మ పేరంటానికి వెళ్ళింది అంటాడు. అప్పుడు హీరో, ఇక్కడి నా మెడల్సేవి అంటుండగానే హీరో తల్లి వెలిసిపోయిన చీరతో మాసికలు వేసిన జాకెట్టుతో చింపిరి చుట్టుని వెనక్కి లాగి గట్టిగా వేసుకున్న ముడితో ఒక తాడుకి మెడల్స్ అన్నీ వరుసగా గొలుసులా ముడివేసిన మెడలో వేసుకున్న గొలుసుతో బాబూ అంటూ వస్తుంది. తల్లిని అలా చూసి హీరో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. అమ్మా, నీ ఒళ్ళంతా బంగారం తాపడం చేయిస్తానమ్మా అంటూ తలెగరేసి బయటికి వెళ్ళిపోతాడు. అదన్నమాట. ఇప్పుడు చెప్పు. కళ్ళు తిరిగి కింద పడిపోతానేమోనని భయం వేసి పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను నేను. సీన్ అదిరిపోయింది కదా స్వర్ణ, అందుకే నీకు నోటమ్మట మాట కూడా రావట్లేదు. నాకు అర్థమైందిలే. ఓహో, వదినికి అలా అర్థమైందన్నమాట అనుకున్నాను నేను. వెటకారంగా అన్నాను, కథని బాగానే వండుతున్నావు వదినా. మరేమనుకున్నావు మీ వదినంటేను? వంటలు కూడా ఇదివరకులా లేవు కదా ఇప్పుడు. ఇదివరకైతే వంకాయ కూరని రకరకాలుగా చెయ్యాలి అంటే మెంతుకారం పెట్టి, కొత్తిమీర కారం పెట్టి, ఉల్లికారం పెట్టి ఇలా ఒక్కో రకం ఒక్కోలా చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదే. ఏ కూరైనా సరే మరిగే నూనెలో ఉప్పు పసుపు వేసేసి
ఇంత అల్లం వెల్లుల్లి నూరిన ముద్ద వేసేసి ఈ కూర అందులో పడేసి మగ్గ పెట్టాక దాని మొహాన అంత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం ఇలా చేతికి అందిన పొడులన్నీ జల్లేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. ఇప్పటి సినిమా కథలు కూడా అంతేనమ్మా. తాళం చెవంత కాదు, గుండు సూదంత హీరో అయినా సరే వాడి దగ్గర డబ్బు తెచ్చుకునే సత్తా ఉంటే చాలు, వాడిని హిమాలయం అంత ఎత్తు పెంచేయడమే. గ్రాఫిక్స్ ఎందుకంత పాపులర్ అయ్యాయి అనుకుంటున్నావు? ఇందుకే మరి. నాకు నోట మాట రాలేదు. వదిన ఇంకా చెప్పుకుపోతోంది. అవును, ఆ మధ్య నీకు తెలుసున్న కుర్రాడెవరో సినిమాల్లో వేషం కోసమని ఈ ఊరు వచ్చాడన్నావు కదూ, అతనికి ఫోన్ చేసి రమ్మని స్వర్ణ, వేషం ఇచ్చేద్దాం పాపం. నాకు షాక్ కొట్టినట్టు అయింది. అతనా? అతను 4 అడుగుల కన్నా ఉండడు వదినా, అతనికి వేషమేమిస్తాం? అయ్యో స్వర్ణ, నీకెలా చెప్తే అర్థమవుతుందబ్బా. హీరో చుట్టూ 4 ఫ్రెండ్స్ ఉండాలి కదా, కానీ వాళ్ళు హీరో కన్నా పొట్టిగా వికారంగా వంకర్లు పోతూ ఉండాలి. అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు. లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్లా పెట్టామనుకో, హీరో కన్నా అందంగా కనిపించరు. అందుకే ఆ కుర్రాన్ని పిలు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మను, ఛాన్స్ ఇచ్చేద్దాం పాపం. వదిన అపరదయామయిలా మాట్లాడేస్తోంది. ఆవిడ చెప్పినవన్నీ తలుచుకుంటుంటే నా కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ పైకొచ్చేస్తోంది. ఇప్పుడు అన్ని చోట్ల డబ్బే రాజ్యం వెళ్తోంది. రచనలకి ఇప్పుడు జరుగుతున్న అపచారం చూస్తుంటే నా గుండెల్లోంచి బాధ తన్నుకుంటూ పైకొచ్చేసింది. ఇదంతా చూస్తుంటే ఒక వారం రోజులు 5 స్టార్ హోటల్లో ఫ్రీగా ఉండడానికి వదిన లాంటి వాళ్ళు ఆ శారదాదేవికి చేస్తున్న ద్రోహాన్ని చూస్తుంటే నాకు దుఃఖం తన్నుకొచ్చేసింది. నేను రాను వదిన, అయినా డబ్బు కోసం నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. దీనికోసమే అయితే ఇంకోసారి నాకు ఫోన్ చెయ్యకు, గట్టిగా అరిచేశాను నేను. వచ్చింది, కోపం వచ్చేసింది. ఇంకా నీకు కోపం రాలేదేంటా అనే అనుకుంటున్నాను. నేను మీ అన్నయ్య కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నాం. నిన్న ఆ కొబ్బరి మట్టగాడు వచ్చి ఇలా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానని, కథ కావాలని, ఎంత కావలిస్తే అంత ఇస్తానని అన్నాడు. నాకు కుదరదని చెప్పి అతన్ని పంపేశాం. ఒకవేళ అలా నేను ఆ కొబ్బరి మట్టగాడి కొడుకు కోసం డబ్బులకు ఆశపడి కథ రాస్తే నలుగురు ఏమనుకుంటారా అని ఆలోచించి నీ మీద ప్రయోగం చేశానన్నమాట. నమ్మేశావు కదూ? అయినా ఈ వదిన గురించి నీకు తెలీదు. వదిన నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. వదిన అన్న మాటలకి నా మనసంతా నిండిపోయింది. ఎప్పుడు ఇలా సరదాగా మాట్లాడుతూ, ఎదుటి మనిషిని ఓడించేస్తూ, తను నవ్వుతూ ఎదుటి వాళ్ళని నవ్వించే ఇలాంటి వదిన ఉండడం ఎంత అదృష్టం. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ మా మంచి వదిన విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.